హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న క్రియేటివిటీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ప్రాన్స్ కర్రీ ఎలా తయారు చేద్దామో చూద్దాం. మన ఛానల్ని ముందుగా ఎవరైతే చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ లైక్ చేయండి. ముందుగా కడిగేసి పెట్టుకున్న 1/2 kg ప్రాన్స్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిసే వరకు అన్నిటికీ మంచిగా పట్టే వరకు కలిపేసేయండి. ఇలా కలిపేసిన ప్రాన్స్ అన్నిటినీ ఒక 1 అవర్ వరకు పక్కన ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా పక్కకు ఉంచుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత నూనె వేడైన తర్వాత ముందుగా నానబెట్టేసి ఉంచుకున్న ప్రాన్స్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. వేగుతూ ఉన్నప్పుడు దీంట్లో నుంచి వాటర్ వస్తుంది. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు వేపుతూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయిస్తూ ఉండాలి. వాటర్ నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అవి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే గిన్నెలో ఇంకో స్పూను ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా తరిమేసుకొని ఆయిల్లో వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. గోల్డ్ కలర్లోకి రాగానే దాంట్లో 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కలుపుతూ ఉండాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి స్పూన్ వేసి స్మెల్ పోయే వరకు బాగా కలుపుతూ ఉన్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ప్రాన్స్ని తీసుకొని దీంట్లో వేసి వేయించాలి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకుని దాంట్లో 2 స్పూన్ల కారము, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ జీరా పౌడరు, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న దాంట్లోకి ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని దాని రసాన్ని కొంచెం పోసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా తీసుకుని వేసుకోవాలి. గరం మసాలా మొత్తం కలిసే వరకు కలిపేసుకొని దాంట్లో తగినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని 5 minutes బాయిల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.